నా పేరు చంద్రశేఖర వెంకటరామన్. నేను 7 నవంబర్ 1808లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించాను. నాకు చిన్నప్పటి నుంచే విజ్ఞాన శాస్త్రం, భౌతిక శాస్త్రం పట్ల చాలా ఆసక్తి ఉండేది. నా తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. నేను వారికి 2వ సంతానం. నేను చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో నా విద్యను పూర్తి చేసుకున్నాను. నేను చిన్న వయసులోనే ఫిజిక్స్లో అసాధారణ ప్రతిభను కనబరిచాను. నా 12వ ఏట మెట్రికులేషన్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాను. తరువాత ఎంఎస్సి ఫిజిక్స్లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచాను. తరువాత నేను ఇండియన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూనే నా పరిశోధనలు కొనసాగించాను. నా పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. నా ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాను. తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసీఎస్ ఉత్తీర్ణుడనై కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరాను. ఒకసారి కలకత్తాలో బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి ఆ సంస్థ గౌరవ కార్యదర్శి అమృతలాల్ సర్కార్ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాను. నేను సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్లో పరిశోధన చేసేవాడిని. నా తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాల ధ్వని తరంగాల గురించి సాగాయి. ఒకసారి సముద్రయాత్రలో ఆకాశం, సముద్రం, నీరు రెండింటికి నీలిరంగు ఉండటం నన్ను ఆలోచింపచేసింది. కాంప్టన్కు నోబెల్ బహుమతి వచ్చింది సార్. గొప్ప వార్త. కాంప్టన్ ఫలితం ఎక్స్రేలకు నిజమైతే అది కాంతికి కూడా నిజం కావాలి. నేను ఒక సాధారణ స్పెక్ట్రోమీటర్, సన్లైట్ ఫిల్టర్ మరియు మెర్క్యూరీ ల్యాంప్ ఉపయోగించి కాంతిని ద్రవాలపై ప్రసరింపచేశాను. ఈ పరికరం కాంతి వివిధ ద్రవాలతో ఎలా సంకర్షణ చెందుతుందో నిరూపిస్తుంది. ఇది భౌతిక శాస్త్రంపై మన అవగాహనను విప్లవాత్మకంగా మార్చింది. కాంతి ఒక ద్రవం లేదా ఘన పదార్థం గుండా వెళ్ళినప్పుడు దానిలోని కొంత భాగం దిశ మారుస్తుంది అని కనుగొన్నాను. ఇదే రామన్ ఎఫెక్ట్. కలకత్తాలో స్కాటరింగ్ ప్రభావం గురించిన మా పరికల్పనను ఈ ప్రతిచర్య నిర్ధారిస్తుంది. అంటే రామన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రతిదీ మారుస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం నుండి కాంతి మరియు ధ్వని శాస్త్రంలో నా పరిశోధనలకు ఈ నైట్హుడ్ ను స్వీకరించడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఇది గొప్ప విశేషం. కాంతి, ధ్వని రంగాలలో నా పరిశోధనలకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ గౌరవాన్నివ్వడం నిజంగా గర్వకారణం. నా ఆవిష్కరణకు గాను నాకు 1930లో నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్తనేనే. ఇది నా దేశానికి అంకితమైన విజయం. భారతరత్న పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పరిశోధనను ప్రభుత్వం గుర్తించడం పెద్ద గౌరవం. అందరికీ ధన్యవాదాలు. భారతదేశంలో శాస్త్రీయ పరిశోధన మరియు విద్యను ప్రోత్సహించడానికి నేను 1934లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ను స్థాపించాను. 1948లో బెంగుళూరులో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను కూడా స్థాపించి భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలకు పునాది వేశాను. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాను. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ రోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లోని జ్ఞానం కాదు, అది మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అద్భుతాలను తెలుసుకోవాలనే కోరిక.